ఏమైంది దీనికి? గింత రాత్రిపూట గిట్ల ఊరుకుతుంది. ఇదేంది గిక్కడాగింది? చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. ఏంటిగా పోదల్లో వెలుతురు కనిపిస్తుంది. మెల్లగా చూద్దాం. ఎవరు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వచ్చే అమావాస్య రోజు వరకు నీ కూతురు నీ అల్లుణ్ణి అతి కిరాతకంగా చంపబోతుంది. ఎందుకో తెలుసా? ప్రేమ డబ్బు కోసం భార్యాభర్తల్ని చంపుకునే రోజులువి. అది ఇష్టపడ్డవాడు కాదని వేరేవాడికిచ్చి చేశావు. అది అక్కడే వేరేవాణ్ణి చూసుకుంటుంది. మనిషి పుట్టుకకు అర్థం లేకుండా చేసే ఈ లోకం రోజు రోజుకు ఎన్నో వింతలు చూస్తున్నా కూడా మారని. ఆడవాళ్లు ఈ లోకం అంతమని తెలపడానికే ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఆడవాళ్లకి భయపడే పుట్టుక మొదలవుతుంది. యముడి గుడి ఉన్నా పుణ్యం చిత్రం ధర్మపూరి నదిలో మొసలి రూపంలో నరసింహస్వామి. ఎండాపెళ్లి గుట్టలో బయటపడ్డ శివలింగల రూపంలో పరమేశ్వరుడే వస్తున్నాడు. లక్ష్మీపురం చించెరువులో బంగారు లంకే బిందాలు బయటపడే రోజు వస్తుంది. మహాశివుని ఆజ్ఞతో హనుమంతుని సమీపంలో బందిగా ఉన్నాయి. అవి బయటపడేలోపుని మరణముంటుంది. భయపడకు, మళ్ళీ పూడతావు. ఆవు చూస్తే ఇక్కడే ఉంది. ఏమైంది నాకు? చూద్దాం రేపు జరగబోయేది.